దేవుడు ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. శాశ్వతమైన ప్రేమ. ఆయన మారని దేవుడు కదంటే ఆయనలో మార్పేమి లేదు. ఆయన ప్రేమ కూడా మారదు. శాశ్వతంగా ఉంటుంది. ప్రేమిస్తూనే ఉన్నాడు. ఆయన సన్నిధిలో గడిపే నిన్ను ప్రేమిస్తూనే ఉన్నాడు. ప్రార్థనలో మోకరించిన నిన్ను ప్రేమిస్తూనే ఉన్నాడు. ఒకవేళ నీవు దేవుని మాట ధిక్కరించి చెడులో పాపంలో ఉండి దూరంగా వెళ్ళిపోతే అయినా కూడా నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన దగ్గరికి రావాలని, ఆయన మాటలు వినాలని, నిత్య నాశనాన్ని తప్పించుకొని నిత్య జీవాన్ని పొందాలని. దినమంతా ఆయన చేతులు చాపుతూ నా బిడ్డ నా దగ్గరికి రావాలి రావాలి అని ప్రేమ కలిగినటువంటి దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు, ప్రేమిస్తున్నాడు. ఆయన నీ కోసం ప్రాణం పెట్టాడయ్యా. ప్రాణము పెట్టేంత ప్రేమ దేవునిది. పరిశుద్ధ గ్రంథంలో యోహాను సువార్త 3:16లో ఏముంది? దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు కనుక తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవం పొందునట్లు ఆయనను అనుగ్రహించాడు అని పరిశుద్ధ గ్రంథం తెలియచేస్తుంది. దేవుడు మనల్ని ప్రేమించి తన ప్రియకుమారుణ్ణి సిలువకు అప్పగించాడు, ఈ లోకానికి పంపించాడు. యేసయ్య మన కోసం ప్రాణం పెట్టాడు. అసలు దేవుని ప్రేమ ఎంత గొప్పదండి. నీ కోసం ప్రాణము పెట్టి అంత ప్రేమ దేవునిది. ఈ రోజున నీ ప్రాణం విసిగించటం, నిన్ను వెన్నుపోటు పడవటం, నీ దగ్గర లాభం లేకపోతే నీకు దూరం అవటం, ఈ స్వార్థపూరితమైన ప్రేమ